హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను బిర్యానీకి మిర్చి కర్రీ ఎలా చేస్తారో చూపిస్తాను. నా స్టైల్లో చూపిస్తున్నాను. నేను ఇంట్లో ఎలా చేస్తానో అలా చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నువ్వులు వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఫ్రై అయిన తర్వాత జీరా కూడా వేసేసుకోవాలి. అందులోనే లైట్గా అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత ఎండిన కొబ్బరి కూడా కొన్ని వేసుకోవాలి. అందులోనే వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది లైట్గా ఫ్రై అయిన తర్వాత కొన్ని పల్లీలు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను అన్నీ కలిపి లైట్గా ఆయిల్ వేసి ఫ్రై చేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. మంచిగా పేస్ట్ అయితే చేసేసుకోవాలి ఇవి అన్నిటినీ. బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే మంచిగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు అయితే ఆయిల్లో వేసేసుకోవాలి. అందులోనే ఒక కప్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఒక కప్ ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసుకున్నాను నేను. మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని కూడా. దాంట్లోనే మిర్చి కూడా వేసేసుకోవాలి. రెండింటిని కలిపి మంచిగా ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పసుపు అయితే వేసుకుంటున్నాను నేను. ఒక 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను. మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టమాటా అయితే కట్ చేసుకున్నాను. అది కూడా అందులోనే వేసి దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఇందులోనే ఏదైతే మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంటుందో ఆ మసాలా కూడా అందులో ఆయిల్లో వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు, ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత తగినంతగా కారం అయితే వేసుకోవాలి. నేనైతే సాల్ట్ వేయట్లేదు, ఎందుకంటే మా ఇంట్లో ముందే కారంలో సాల్ట్ కలిపి పెట్టుకుంటాం కాబట్టి నేను వేయలేదు. మీరు తగినంతగా సాల్ట్ కూడా వేసుకోవచ్చు. తర్వాత కొన్ని వాటర్ అయితే పోసాను. మంచిగా అది కుకింగ్ అవ్వాలి ఫ్రెండ్స్. పైకి ఆయిల్ తేలేంత వరకు కుకింగ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం 1 టీ స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకున్నాను నేను. లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేశాను. లాస్ట్లో కొత్తిమీర అయితే వేసాను. ఆయిల్ పైకి తేలేంత వరకు కుకింగ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. బాయ్ బాయ్.